క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తూ ఈరోజు చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గానికి చాలా దుర్దినం, దుఃఖమయం. ఈరోజు ఎంతో కష్టపడి మరి టీఆర్ఎస్ శ్రేణులు మరి వాళ్ళు అన్నిటినీ త్యాగం చేసి ఈరోజు ఆయనను 2 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరి ఈరోజు మరి చేవెళ్ళ ప్రజలకు మోసం చేసి, బీఆర్ఎస్ పార్టీకి మోసం చేసి, అలాగే మరి తల్లి లాంటి పార్టీని వదిలి ఈరోజు దొంగలాగా ఢిల్లీకి పోయి మరి నిన్నగాక మొన్ననే మరి కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి మరి సార్ నేను వెళ్ళట్లేదు సార్, నేను పోను సార్ అని చెప్పి నమ్మవలిగి తెల్లారే ఢిల్లీ పోయి మరి కండువా కప్పుకున్నటువంటి మరి యాదయ్య గారు మరి రేపు పొద్దుగల్లా ఎట్లా తిరుగుతాడు చేవెళ్ళాలి అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. మరి ఎందుకనంటే ఈరోజు ఎంతో ప్రేమతోటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మరి నిన్ను గెలిపిస్తే మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ యువ నాయకత్వాన్ని మీరు చూడండి. మరి వీళ్ళ కష్టార్జితంగా మరి ఆయన ఎమ్మెల్యే అయ్యిండు. మరి దాన్ని కూడా కనీసం గ్రాటిట్యూడ్ లేకుండా, నియ్యత లేకుండా మరి ఈ రోజు ఆయన పార్టీ మారడం అనేది అది శోచనీయం. కాబట్టి గౌరవ కేసీఆర్ గారు ఈరోజు అసలు దీని ముఖ్య కారణం ఏంటి అని అంటే కేసీఆర్ గారి మీద, తెలంగాణ వాదం మీద ఈరోజు జిగ్జాగ్ ముఖ్యమంత్రి మొన్న మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీని 50 లక్షల రూపాయలు పెట్టి ఆనాడు దొంగలాగా వచ్చి 50 లక్షలు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీని ఉన్నటువంటి ఒక గజ దొంగ ఈరోజు మరి సీఎం కుర్చీ మీద కూర్చొని ఈరోజు నానా తిప్పళ్ళు తెలంగాణ ప్రజలు పెడుతున్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు మరి కేసీఆర్ గారిని సీతమ్మ పెడుతున్నటువంటి సందర్భాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి గత 2.5 సంవత్సరాల క్రితం నుండి బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై ఏ విధంగానైనా మరి బంగారు తెలంగాణను చెడగొట్టాలనే ఉద్దేశంతో ఈరోజు నీటి ప్రాజెక్టులు, ఈరోజు విద్యుత్ ప్రాజెక్టులు, మరి ఈరోజు పరిశ్రమ పైచిలుకు మాత్రమే ఉద్యోగాలుంటే కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చి 2,30,30,000 పైచిలుకు ఉద్యోగాలను సృష్టించినటువంటి కేసీఆర్ గారు మరి అలాగే మరి ప్రైవేటు రంగంలో టీఎస్ ఐపాస్ నిర్మాణం చేసి 24,000 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చి దాదాపు 35 లక్షల ఉద్యోగాలను సృష్టించినటువంటి కేసీఆర్ గారు ఈరోజు బంగారు పథంలో నడుస్తున్నటువంటి మరి ఉన్నతిలో ఉన్నటువంటి మరి అభివృద్ధి చెందుతున్నటువంటి బంగారు తెలంగాణను చూసి ఓర్వజాలక బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు కుమ్మక్కైపోయి మోదీ బడేమియా, మరి రేవంత్ రెడ్డి చోటమియా, అలాగే మరి ఆంధ్ర ఇప్పుడైనా సీఎం చంద్రబాబు నాయుడు ముగ్గురు కుమ్మక్కై ఈరోజు తెలంగాణ ప్రజలను ఆగం చేయనికే ఒక్కటైపోయి ఈ విధంగా పార్టీ ఫిరాయింపులకు మరి చేపడతా ఉన్న సంగతి ప్రజలు గమనిస్తా ఉన్నారు. మరి దేశం కూడా గమనిస్తా ఉన్నది. మేము ఊరికనే వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా మరి ఎవరైతే పార్టీ మారుతున్నారో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కు గాని బీజేపీ గాని వాళ్లకు భరతం పట్టే టైం దగ్గరకు వచ్చింది. మళ్ళీ వీళ్ళు రేపొద్దుగల దమ్ముంటే ఈ రోజు రాజీనామా చేసి పోవాలి ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా. మరి ఎమ్మెల్యేలు మరి రాజీనామా చేసి మీ మొగతనాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదు నియోజకవర్గాలలో. కాబట్టి మరి మీరు దయచేసి రాజీనామా చేసి ఏ పార్టీలకన్నా ఉండి కానీ రాజీనామా చేయకుండా అన్యాయంగా కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని మరి వదిలిపెట్టి పోయినట్టయితే ఇదే తెలంగాణ వాదులు మిమ్మల్ని బొందబెట్టే దినం దగ్గరికి వస్తా ఉన్నది. మిమ్మల్ని ఉత్తగానే వదిలిపెట్టం. రేపు పొద్దుగాల మీరు రోడ్ల మీద ఎట్లా తిరుగుతుందో చూస్తామనే విషయాన్ని కూడా. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.